Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి. మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజున మళ్ళా మన యొక్క ఈనాడు వారు ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు, ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం. ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. తర్వాత ఆయనే వీళ్ళ కలెక్టర్లు, గనుల శాఖ నుంచి తవ్వకాలు లేని రీచ్ల జాబితా, వాటిలో మాత్రమే కలెక్టర్ల తనిఖీలు, భారీగా తవ్వేస్తున్న రీచ్ల వైపు కన్నెత్తి చూడని వైనం, ఇంతలా దిగజారిపోవాలా? వీరిని ఖాతరు చేయని ఇసుకాసురులు, మళ్ళీ యథావిధిగా తవ్వకాల కొనసాగింపు. దాంట్లో ఇంకో కొసమర్పు ఏంటంటే, పొరుగున ఉన్న తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇటీవల ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టి 5 జిల్లాల కలెక్టర్లపై కేసులు నమోదు చేసింది. దీంతో అక్కడి అధికారులు భయపడుతున్నారు. ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీ తమిళనాడు కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ. ఇక్కడ అధికార పార్టీ నేతలకు అడ్డు అదుపు లేదు అని చెప్పనని వారు రాశారు. నిజంగా ఇసుక అనేటువంటి దాని మీదట్న మనము దరిదాపుగా 9 సంవత్సరాల నుంచి పేపర్లు లేకపోయేటట్టు ఉన్న మామూలుగా ప్రజలులోకి ఈ ఇసుక అనేటువంటిది విపరీతంగా వెళ్ళిపోయిన మాట వాస్తవం. అయితే ఈ ఇసుక అనేటువంటిది మనం 2014కి ముందు మనం ఇంతగా పెద్దగా చూడాల. మనం ఎప్పుడైతే విభజన జరిగిందో, విభజన తర్వాత మాత్రం ఈ ఇసుక అనేటువంటిది బాగా ప్రజల్లోకి వచ్చింది. దీని మీదట్న చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 19 జీవోలు అటు ఇటుగా మార్చుకుంటా పోయారు ఈ పాలసీకి సంబంధించింది. తర్వాతన చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి. చివరికి ఈనాడు వారే ఏం రాశారంటే, చంద్రబాబు హయాంలోనే 36 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ఇసుక దోపిడీలో భాగస్వాములుగా ఉన్నారు అని ఈనాడు పత్రిక, ఇదే పత్రిక రాయటం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ రోజున ఉన్నటువంటి టీడీపీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంపీ గోకరాజు గంగరాజు గారు కూడా చంద్రబాబుకు తెలియకుండా ఒక్క ఇసుక లారీ బయటికి వెళ్ళదు అని ఆయన చెప్పారు. టీడీపీ నాయకులు విపరీతంగా దోచుకుంటున్నారని కూడా ఆ రోజున చెప్పారు. మనం అది కూడా చూసాం. అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే, మనము వనసాక్షి గారు చెప్పనని ఆమెని ఏ రకంగా అయితే ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయబోతే ఆమె మీద ఏం జరిగిందో కూడా ఆ రోజున చూశారు. ఇప్పుడు మనము గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మన వారు ఈనాడు వారు పెద్దది పెట్టారు కదా. అసలు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఈ పర్యావరణానికి, కాలుష్యానికి, అక్రమ తవ్వకాల వలన కాలుష్యం దెబ్బతింది అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటికి వెనక భాగంలో ఈ విపరీతమైనటువంటి ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది, తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని 100 కోట్ల రూపాయలకి జరిమానా ఆల్రెడీ ఎన్జీటీ వేసేయటం కూడా చంద్రబాబు గారి యొక్క సమయంలోనే జరిగిపోయింది. అంటే అటు ఇటుగా చంద్రబాబు గారి యొక్క సమయంలో కనుక మనం చూస్తే ఈ ఇసుక అనేటువంటిది చాలా అవినీతికరంగా, లేదా జన్మభూమి కమిటీలు లేదా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి మంచి ఆయుధం కింద అవినీతికి లేదా సంపాదనకి వారికి చిక్కింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈ ఇసుక దాన్ని ఏమంటారంటే ఫ్రీగా ఇచ్చేటట్టుగా చేశారు. అది కూడా చివరికి ఏ రకంగా తేలిందంటే, అసలు ఎంత ఇసుక తవ్వారు, అసలు ఎన్ని కోట్లు ఇదైంది అంటే, అప్పుడు ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు 5,000 కోట్ల రూపాయలు అటు ఇటుగా దీనివల్ల మనం నష్టపోయాము అని అప్పుడు ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన దెర్ ఇస్ నో డౌట్ కొంత ఇబ్బందులు, ఏం చేయాలి అసలు ఇసుక పాలసీ అనేటువంటి దాంట్లో కొంత రావటం, తర్వాత కరోనా రావటం, ఏమి జరిగినప్పటికీ కూడా జగన్ గారు ఏం చేశారంటే, ఈ యొక్క మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎంటీసీ ద్వారా
ఒక టెండరు దక్కించుకుని జేపీ వెంచర్స్ అనేటువంటి కంపెనీకి ఇవ్వటం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెటల్ అండ్ స్క్రాప్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఈ టెండర్ని ఇచ్చేయటం జరిగింది. దీని ప్రకారం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి ఆదాయం అటు ఇటుగా 2,300 కోట్లు, ఆల్రెడీ 6.70 కోట్ల టన్నుల ఇసుక తవ్విన దాని మీదట మనకు రావటం కూడా జరిగింది. అయితే దీని మీద కూడా కొన్ని మనము కేసులు పెడుతున్నాము. ఆ కేసుల్లో కొంతమంది అరెస్టులు కూడా జరిగింది. అయితే ఈ మైనింగు, ఈ రెవెన్యూ దీని మీదట 2018-19కి చంద్రబాబు గారి సమయంలో కనుక మనం చూస్తే 1,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 22-23కి నాటికి జగన్ గారికి ప్రభుత్వానికి 4,756 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం రావటం అనేటువంటిది కూడా జరిగింది. అంటే మైనింగ్లో అవినీతి లేదు, పూర్తిగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పని నేనైతే చెప్పను. ఎందుకంటే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, అది ప్రభుత్వంతో సంబంధం లేకుండా కింద ఉన్నటువంటి కొంతమంది తోటి జరుగుతూ ఉంటుంది. ఇవాళ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈనాడు పేపర్ వారు ఈడీ పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఈడీ వారు కొన్ని విచారణలు చేసిన తర్వాతన అధికారులు భయపడుతున్నారు అన్నారు. నేను ఇవాళ రామోజీరావు గారు లాంటి పెద్దవారికి చెప్పేది ఏంటంటే, మనం ఈనాడు పేపర్కి మీరు కూడా ఈడీ కావాలి, ఈ యొక్క ఇసుక 2014-19 వరకు నుంచి మళ్ళీ ఇవాళ ఇటు వరకు దీని మీద ఈడీ విచారణ జరపండి అని చెప్పని డెఫినెట్గా కనుక ఇటువంటి మీడియా సంస్థలు కనుక ముందుకొచ్చి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ఈ ఎన్జీటీ ఆల్రెడీ మనకు 100 కోట్ల రూపాయల వేయటం అనేటువంటిది కూడా చూసాం. అయితే మన దురదృష్టం ఏంటంటేనండి, మీడియా జనరల్గా ఇదివరకు ఏమనాలంటే తిమ్మిన్ బమ్మిన్ చేస్తారా ఈ రాజకీయ నాయకులు అనేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే కూడా ఈ తిమ్మిన్ బమ్మిన్ చేసేటువంటి వాళ్ళు, తెలివైనటువంటి వాళ్ళు మీడియా అయిపోవటం అనేటువంటిదే ఒక రకంగా ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దురదృష్టకరమైనటువంటిది. వీళ్ళు ఒక చంద్రబాబు గారి సమయానికి సంబంధించి పరిపాలనలకు ఒక్కటంటే ఒక్కటి కూడా రాయరు వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు గారి సమయంలో అవినీతి లేదు, అసలు ఆయన చేయటమే అసలు ఈ ప్రపంచం మొత్తం ఆయన కేసు చూసింది అన్నంత ఇదిగా రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిదీ కూడా వీళ్ళు రాస్తూనే ఉన్నారు, అవినీతి అని అదని రాస్తారు. ఇవాళ ఈ ఇసుక దాని విషయంలో నేను చెప్తా ఉన్నది ఇదే. మనం చూసాం వనజాక్షి గారిని ఆ రోజున జరిగింది కానివ్వండి, లేకపోతే ఎన్జీటీ డైరెక్ట్గా 100 crores దీని మీద జరిమానా విధించడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా పత్రికలకి, ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకి, మీరు వాస్తవాలని రాయండి. 2014 నుంచి 9 సంవత్సరాలలో అసలు ఏం జరిగింది ఈ ఇసుక విషయంలో? ఈ ఇసుక విషయంలో ప్రభుత్వాలు చంద్రబాబు గారే 19 సార్లు జీవో పాలసీలు మార్చి తెచ్చారు, ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి? ఈ లోపాలను ఎట్లా సరిదిద్దగలుగుతాము? లేకపోయేటట్లయితేనేమన్నా వాస్తవాలు లేకుండా మీరు ఎంతసేపటికి కూడా చంద్రబాబు గారి సమయం అంతా కూడా ఏమీ జరగనట్టు, అసలు ఇసుక అనేటువంటి అవినీతి ఇప్పుడే బయలుదేరినట్టుగా మీరు రాయటం మూలకంగా ఇవాళ రోజు మిమ్మల్ని కూడా ఏదో మసిపూసి మారేడికాయ చేయటం అనేటువంటిది మీరు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ మీరేం చెప్తే అది ప్రజలు నమ్మేస్తారు అనేటువంటి ఇదిలో మీరు ఉన్నారు అనేటువంటిదిగా ఉంది. జనాల్ని ఎట్లయినా సరే గట్టిగా నమ్మించేసేయాలా, అదే మీకు ఇది కింద ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారిని రక్షించుకోవాలా. జగన్ గారి పరిపాలనలోనే అవినీతి. ఈయన వచ్చి 4 సంవత్సరాలేనండి, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు. ఓకే, కానీ ఆయన 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారండి. ఆయన ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఇంకా మీ పేపర్ అయితే సరే ఇక చెప్పక్కర్లేదు, ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద మీడియా సంస్థ మీది. మీరు కూడా ఇంకా ఇప్పటికి కూడాను మీరు ఏది రాసినా ప్రజలు నమ్మేస్తారని చెప్పని, ప్రజలు ఏముందిలే మనం ఏం ప్రజెంట్ చేసి ఏ రకంగా చేస్తే ప్రజలకి మన బాబు గారికి రక్షించుకోవచ్చు అనేటువంటిది మానేసేయమని చెప్పాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటేనండి, ఈ సమాచారం అనేటువంటిది అందరికీ తెలిసిపోతూ ఉంది. నేను కూడా ఇవాళ మీకు ఫ్యాక్ట్సే చెప్పాను. నేను ఎక్కడా కూడా ఎవరి సమయంలో ఏం జరిగిందో మాత్రమే చెప్పాను నేను. ఇంకొకటి కూడా ఏంటంటే, ప్రజలకి సరైనటువంటి సమాచారం అందదేమో అనుకుని అందకుండా చేయటంతో ఒక రకంగా మనం బ్రెయిన్ ఇది చేయటం అనేటువంటిది తప్పు. వార్తాపత్రికలు ఆ రకంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పని నేను చెప్తున్నా. ఇవాళ ఒకటి మీరు జనాల్ని బురిడి కొట్టించేసేసో, లేకపోతే ఏమన్నా సత్యం వద అనేటువంటి ఇదిలో
నిజాల్ని గొంతు నులిమి చంపేసేసేయాలి అనేటువంటి లేదా పచ్చి అబద్ధాలని మీ ఇష్టం వచ్చినట్టుగా రాసేసేస్తే ప్రజలు నమ్మేస్తున్నారు అనుకోవటానికి రోజులు మారినాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సమాచారం అనేటువంటిది అందరికీ అందటంతో కొంత మీకు ఇబ్బంది వస్తుంది. ఈనాడు వారికి, రామోజీరావు గారికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇసుక విషయంలో కొంత జరుగుతున్నదా అనేటువంటి దాని మీద విచారణ చేయించడంలో మనకి ఏమీ ఇబ్బంది పడకూడదు. ఈడీ కనుక నిజంగా వస్తే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ రాసింది అని చెప్పనని కోర్టుకి సబ్మిట్ చేసింది అనే దానికంటే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద తప్పనిసరిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు గుర్తున్నంత వరకు ఈ మైనింగ్ మీద హైకోర్టు కూడా ఇంతకుముందు చంద్రబాబు గారి సమయంలో ఉన్నటువంటి కొంతమంది మీద విచారణ కూడా ఇచ్చినట్టుగా ఉంది. ఆ విచారణ ఎంత మటుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటిది మీరు రాయటం వలన మేము చంద్రబాబు గారి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు చంద్రబాబు గారి సమయంలో జరగలేదనుకుంటే జరిగేటినవి అన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం మేము ఎప్పుడు చేస్తూనే ఉంటామని చెప్పనని నేను తెలియజేస్తా ఉన్నాను.